రికార్డ్ సమన్ చేసిన నేతగా యంగ్స్టర్స్కు ధీటుగా కసరత్తు చేస్తూ స్టిఫ్నెస్కి లొంగని అలసటతో ముందుకు సాగుతున్న నాయకులు, దేశమే ప్రాణంగా భావిస్తూ ప్రజా సౌఖ్యమే తన ఆకాంక్షగా నిలిపిన వ్యక్తి, అభివృద్ధిలో పోటీ పడాలనేది లక్ష్యంగా నో ఫారెన్ ఓన్లీ భారత్ అనే తపనతో ప్రతి అడుగు దేశాభివృద్ధి దిశగా వేస్తున్నారు. స్వలాభం కోసం ప్రయత్నించిన పొలిటీషియన్ పార్టీ అభ్యున్నతే తన విజన్గా ప్రభావితం చేసేలా పాలన సాగిస్తూ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరవేస్తున్నారు. అదే టోటల్ ఆలోచన, ఇదే పాలనాతత్వం. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. సెప్టెంబర్ 17న ఆయన 75వ ఏట్ల అడుగుపెట్టనున్న శుభ సందర్భం పురస్కరించుకుని ప్రజారంజక పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి, దేశ సుస్థిరతకు అద్దం పడే విధంగా ఆయన ఇచ్చిన జవాబులు ఎలా ఉన్నాయి? మోర్ ద మ్యాన్ అనే కితాబులు పొందుతున్న మోదీకి ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ కుటుంబం నుంచి దేశ నాయకత్వం వరకు పయనించిన నేత ఆయనే మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వాద్నగర్ పట్టణంలో జన్మించిన ఆయన దేశం కోసం శ్వాసించే నాయకుడిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడే బీజం పడింది ఒక తపస్సు, ఒక ధ్యాసగా మారే జీవితం. పదవికి పైన ఉన్న బాధ్యతాభావం, ప్రజల పట్ల నిబద్ధత, దేశం పట్ల అపారమైన ప్రేమ, ఇవే ఆయనను మోర్ ద మ్యాన్ గా నిలబెట్టాయి. పాలనలో ప్రజలే కేంద్ర బిందువు, అభివృద్ధిలో దేశమే దిక్సూచి. ఈ జన్మదినం ఆయన తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న తాత్వికతను, ప్రజలపై చూపిన విశ్వాసాన్ని, దేశం పట్ల ఉన్న తపనను గుర్తు చేసే రోజు. ఆయే నరేంద్ర మోదీ. ఇది నాయకత్వం కాదు, జీవన తత్వం. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగొచ్చు అనే వాక్యానికి జీవం పోసిన నాయకుడు నరేంద్ర మోదీ. 8 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావాలను హృదయంతో అంగీకరించిన ఆయన 1971లో పూర్తికాల కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో సేవలందించారు. 1985లో భారతీయ జనతా పార్టీకి చేరడం, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం ఇవి ఆయన జీవితంలో మలుపులు తిప్పిన ఘట్టాలు. 1998లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు నడిపించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మార్చుకున్నారు. 2014లో భారత ప్రధానిగా ఎన్నికై వరుసగా 3 సార్లు ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపిస్తూ అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను పెంచారు. అపను గుజరాత్ నుంచి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ దాకా సాగిన ఆయన ప్రయాణం ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన ఉదాహరణగా నిలిచింది. పాలన అంటే అధికారంలో కూర్చునే చైర్ కాదు, అది బాధ్యతలతో నిండిన సేవా వేదిక. నరేంద్ర మోదీ పాలనా శైలి నిర్ణయాత్మకత, ప్రజలతో నేరుగా అనుబంధం, సాంకేతికత ఆధారిత పారదర్శకత అనే 3 మూల స్తంభాలపై నిలిచి ఉంది. మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా వినడం, సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, డిజిటల్ ఇండియా వంటి మిషన్ల ద్వారా పాలనను ప్రజలకు దగ్గర చేయడం ఇవి ఆయన శైలిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సామూహిక బాధ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన, వ్యక్తిగత నిబద్ధతకు ఆయన మరింత విలువ ఇచ్చారు. సేవా హీ సదన్ అనే భావనతో పదవిని సేవా వేదికగా మార్చిన నాయకుడు ఆయనే మోదీ. ఇంకా ప్రజాసేవలో ఎక్కువ కాలం ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి, అందరిలో మనం ఉండాలని చెప్పి వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇటు రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, అలాగే ప్రపంచ శాంతిని కోరుతూ వారికి భగవంతుడు ఇంకా ధైర్య సాహసాలు, ఆయురాగ్యాలు ఇచ్చి ఈ దేశానికి, ఈ ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయాలని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రజల మన్ననలు పొందిన వారే నిజమైన నాయకులు. ఆ దిశగా అడుగులు వేసిన వారే మోదీ. ఆయన పాలనలో ప్రజా సంక్షేమం కేంద్ర బిందువుగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది పేదలకు ఆరోగ్య రక్షణ, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ ద్వారా శుభ్రతపై జాతీయ చైతన్యం,
జన్ ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలు అందరికీ, పీఎం కిసాన్ ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం, అవి అన్ని ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పులు తీసుకువచ్చాయి. ఈ పథకాలు సామాజిక న్యాయం, ఆర్థిక సమతుల్యత, గౌరవభరిత జీవితం అనే లక్ష్యాలపై దృష్టి సారించాయి. ప్రపంచ దేశాల్లో అత్యధిక యువత ఉన్న దేశాల్లో భారత్ టాప్ 5లో ఉంది. మోదీ నాయకత్వం యువతలో ఆత్మవిశ్వాసం, ఉద్యమ శక్తి, నవోన్నత ఆలోచనలకు ప్రేరణగా మారింది. స్టార్టప్ ఇండియా, ముద్రా యోజన, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు ఆర్థిక స్వావలంబన, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. యువతే దేశ భవిష్యత్తు అనే నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. అంతేకాక సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యువతతో నేరుగా సంభాషిస్తూ నాయకత్వం అంటే శక్తి కాదు, బాధ్యత అనే సందేశాన్ని బలంగా ఇచ్చారు. ఇంట గెలిచి రచ్చగెలిచిన నేత మోదీ. ఆయన అంతర్జాతీయ దృక్పథం భారత ప్రతిష్టను ప్రపంచ వేదికపై పునర్నిర్మించడంలో కీలకంగా నిలిచింది. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక ఒప్పందాలు, ప్రపంచ వేదికలపై భారత స్వరం, ఇవి ఆయన నాయకత్వంలో మరింత బలపడ్డాయి. గ్రూప్ ఆఫ్ 20, ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్, క్వాడ్ వంటి వేదికల ద్వారా భారతదేశం తన నాయకత్వాన్ని, విజన్ను, ప్రపంచ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ వసుదైక కుటుంబం అనే తత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మోదీ పాత్ర ఎంతో ఉంది. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశానికి ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబనకు మార్గం చూపారు. వారి 11 సంవత్సరాల పరిపాలన భారతదేశంలో ఒక స్వర్ణయుగంగా మారినటువంటి విషయాల్లో ఏమాత్రం మనం వెనకపోయేది తప్పు కాదు. అది 100% కరెక్టు. కాబట్టి వారు ఈ ఒక దేశాన్ని ఒక మంచి దిశలో తీసుకుపోయే ప్రయత్నాన్ని కానీ మరొకసారి వారి పుట్టినరోజుగా మేమంతా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి అభినందిస్తున్నాం. దేశం అభివృద్ధిలోకి చేరాలంటే విజన్ ఉండాలి. దాన్నే మంత్రంగా మార్చుకున్నారు మోదీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మంత్రం ఆయన పాలనా తత్వానికి సారాంశంగా నిలిచింది. అభివృద్ధి అంటే ఒక వర్గానికి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి రంగానికి చేరాలి అనే దృక్పథం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యం, విద్య, డిజిటల్ సేవలు, రైతుల సంక్షేమం, ఇవన్నీ వికాస్ అనే పదానికి ప్రజా జీవన ప్రమాణాల అభివృద్ధి అనే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇదే భారత మంత్రంగా మోదీ స్పష్టంగా చెప్పారు. ఇది నాయకత్వం కాదు, మార్గదర్శకానికి రాచబాట. నరేంద్ర మోదీ వ్యక్తిత్వం పదవికి పరిమితమైనది కాదు, అది ఒక జీవన తత్వం. సాధారణ కుటుంబం నుంచి సాధనతో, తపస్సుతో, ప్రజల కోసం అంకిత భావంతో ఎదిగిన ఆయన జీవితం లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. క్రమశిక్షణ, నిబద్ధత, నిరంతర అధ్యయనం, సేవా తత్వం, ఇవి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, ప్రతి విషయంలో దేశ ప్రయోజనాన్ని ముందుంచే దృక్పథం, వ్యక్తిగత జీవితంలో సాధారణత, ఇవి ఆయనను మోర్ ద మ్యాన్ గా మార్చాయి. పదవి నన్ను ప్రజల సేవకు మరింత దగ్గర చేసింది అనే ఆయన మాటలు నాయకత్వాన్ని ఒక తపస్సుగా చూపించే తత్వానికి అద్దం పడతాయి. నాయకుడి నుంచి కుటుంబ సభ్యుడిగా మారిన నేత ఆయనే మోదీ. మన్ కీ బాత్ ద్వారా ప్రతి పౌరుడితో సంభాషించే ప్రయత్నం, స్వచ్ఛ భారత్ వంటి ఉద్యమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రతి పథకాన్ని ప్రజల అవసరాల చుట్టూ నిర్మించడం, ఇవి ఆయన పాలనలో ప్రజలే కేంద్ర బిందువుగా ఉన్నారని స్పష్టంగా చూపిస్తాయి. సభలు, సందేశాలు, సోషల్ మీడియా వేదికలపై ప్రజలతో నేరుగా సంభాషించే తీరు నాయకత్వాన్ని ఒక దూరపు పదవి కాకుండా దగ్గరగా ఉండే బాధ్యతగా మార్చింది. ప్రజల బాధను తన బాధగా భావించే నేతగా ఆయన ప్రజల మనసుల్లో స్థిరమయ్యారు. అదేవిధంగా భారతదేశం మొత్తం పులకించిపోతుంది. ఈ మహాపురుషుడు ఉద్భవించి ఈరోజు భారతదేశాన్ని వికసిత భారతదేశంగా, ఈరోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా, ఒక మహాగురు స్థానంలో నిలబెట్టే దిశగా వారు వేస్తున్న అడుగులు ఒడిఒడిగా పడుతూ ఉన్నాయి. వారికి సకల ఆరోగ్యం కలగాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2047లో స్వాతంత్ర శతాబ్ది జరుపుకోబోతోన్న తరుణంలో ప్రధాని మోదీ వికసిత భారత్ 2047 అనే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయన దృష్టిలో ఇంధన స్వావలంబన, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీస్,
గ్రామీణ కనెక్టివిటీ, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన ఇవి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 17 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, 300 మందికి పైగా విమానాశ్రయాల లక్ష్యం, క్లీన్ ఎనర్జీ సామర్థ్యం, యూపీఐ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచానికి భారత మోడల్ను చూపించడం ఇవి ఆయన భవిష్యత్తు దృష్టికి నిదర్శనాలు. భారతదేశం ప్రపంచ అభివృద్ధికి మార్గదర్శిగా మారాలి అనే ఆయన నినాదం దేశాన్ని శతాబ్ది దిశగా నడిపిస్తున్న దృక్పథానికి ప్రతిరూపం. అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు వ్యాపార ఒప్పందాల పేరుతో భారత్ సార్వభౌమత్వంపై ప్రభావం చూపాలని ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో. కానీ ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీకి తలవంచని నేతగా నిలిచారు. అమెరికా భారత్పై 50% వరకు సుంకాలు విధించిన సమయంలో మనపై ఒత్తిడి రావచ్చు, కానీ మనం దాన్ని భరిద్దామని స్పష్టంగా చెప్పారు. రైతులు, చిన్న పారిశ్రామికవేత్తల హక్కులు ప్రధానికి మించి అని ప్రకటిస్తూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ఒప్పందం కుదరదని స్పష్టం చేశారు. ట్రంప్ వంటి నేతలు మొదట కఠిన వ్యాఖ్యలు చేసినా మోదీ దౌత్య విజ్ఞత, వ్యక్తిగత అనుబంధం, వ్యూహాత్మక సంయమనం వల్ల అమెరికా తన వైఖరిని మార్చుకుంది. భారత్ అమెరికా బంధం భవిష్యత్తు దిశగా ఉంది అనే ఆయన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని కాపాడుతూ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన ఉదాహరణగా నిలిచాయి. ఇది నాయకత్వం కాదు, సార్వభౌమతకు అడ్డగోడగా నిలిచిన ధైర్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు వచ్చింది అంటే అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి వారిని ఒక తండ్రిగా మనం భావించి అందరం కూడా శుభాకాంక్షలు తెలియాల్సిన సందర్భం ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఏ విధంగా ఎదగాలనే ఒక ప్రక్రియను ఆయన మనకి కళ్ళకట్టినట్టుగా చూపించారు. ఎందుకంటే ఒక సామాన్య టీ అమ్ముకునే ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి అదే టీ తండ్రికి చేస్తే అమ్ముకుని ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కొని చదువుకుని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎదిగాడంటే ఎన్ని కష్టాలు అధిగమించి ఎన్ని అవమానాలు దిగమింగుకుంటూ ఈ స్థాయికి వచ్చారో ఒకసారి మనం గమనించవచ్చు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయ పౌరుడు కూడా ఒక నరేంద్ర మోడీగా అవతరించి భారతదేశాన్ని ఇంకా అత్యున్నత శిఖరాలకి ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఒక మహిళకి నారీగా అంటే నారీ శక్తిగా ఏ విధంగా తయారు చేశారు, ఒక బీసీని ఏ విధంగా అగ్రశ్రేణిలోకి తీసుకువస్తున్నారు, ఒక ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థితికి ఏ విధంగా తీసుకొచ్చారు, ఆర్థికంగా కానీ, నైతికంగా కానీ, సామాజికంగా కానీ అత్యున్నత స్థితికి విశ్వగురువుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న క్రమాన్ని మనం మర్చిపోకూడదు. వారు చేసిన అభివృద్ధి, వారు చేసిన సంక్షేమ ప్రతి పథకాన్ని, కార్యక్రమాన్ని కూడా సామాన్య ప్రజలకు చిట్ట చివరి వరకు కూడా చేరవేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. నాయకత్వానికి ఆధ్యాత్మికత అద్దం పడితే అది పదవిగా కాదు, సేవగా మారుతుంది. నరేంద్ర మోదీ జీవన తత్వంలో ఆధ్యాత్మికత ఒక అంతర్గత శక్తిగా నిలిచింది. హిమాలయాల్లో సాధన చేసిన అనుభవం, ఉపనిషత్తులపై ఆసక్తి, సేవే పరమధర్మం అనే భావన ఇవి ఆయన ఆధ్యాత్మికతకు నిదర్శనాలు. పదవిలో ఉన్న పాదయాత్రలతో ప్రజల మధ్యకి వెళ్లడం, పండుగల సందర్భంలో దేశీయ సంప్రదాయాలను ప్రోత్సహించడం, భారతీయత అనే భావనను ప్రపంచానికి పరిచయం చేయడం ఇది మతపరమైనది కాదు, మానవతా తత్వాన్ని నడిపించే శక్తిగా మారింది. రెండు 2014లో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశ చరిత్రలో అనేక చారిత్రక మలుపులు తిప్పింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల రద్దు నుంచి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ నిషేధం, స్వదేశీ తయారీకి ప్రోత్సాహం, ఉగ్రవాదంపై గట్టి చర్యలు, ఇలా ప్రతి నిర్ణయం భారత రాజ్యాంగ విలువలకు, ప్రజల నమ్మకానికి, దేశ భద్రతకు అంకితంగా నిలిచాయి. ఇది కేవలం పాలన మార్పు కాదు, భారతదేశం తన స్వతంత్రతను చట్టపరంగా, ఆర్థికంగా, భద్రతాపరంగా ప్రకటించుకున్న ఘట్టాల సమాహారంగా మారిన ఆ విశేషాలేంటో కూడా తెలుసుకుందాం. నరేంద్ర మోదీ బీజేపీ సిద్ధాంతాలను రాజకీయాల్లో ప్రతిరోజు, ప్రతి నిర్ణయంలో, ప్రతి వేదికపై ప్రతిబింబించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన జాతీయత, స్వయం ప్రేరణ, సంస్కృతి, గౌరవం ఇవి ఆయన రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేశాయి.
1992లో ఏక్తా యాత్రలో కీలక పాత్ర పోషించి జాతీయ ఐక్యతకు అంకితమైన నేతగా గుర్తింపు పొందారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక అభివృద్ధి, స్వదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, కచ్ పర్యాటక అభివృద్ధి, వ్యాపార శిఖరాగ్ర సమావేశాలు ఇవి బీజేపీ అభివృద్ధికి, సిద్ధాంతానికి నిదర్శనాలు. ఎందుకంటే మన దేశం అన్ని దేశాల ముందు తలెత్తుకునే విధంగా విశ్వ గురువుగా నిలబెట్టే స్థానంలో నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతుంది. ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా, అలాగే ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాలు తీసుకుని స్వదేశీ వస్తువుల్ని మనం ప్రమోట్ చేయాలని ఆయన ఏదైతే పిలుపునిచ్చారో అది మేము ప్రజల్లో తీసుకెళ్లే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అమెరికా ట్రంప్ పెట్టిన ఆంక్షలను కూడా ఎదిరించి నిలబడ్డ ఏకైక నాయకుడు మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలని శాసించి అమెరికాకే ధీటుగా సమాధానం చెప్పి ఆయనకి నిలబడ్డ వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి మనని ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న జీడిపిని మన 4వ స్థానం తీసుకొచ్చి తొందరలోనే వికసిత భారత్ లక్ష్యంగా 1947 నుంచి 100 సంవత్సరాలు లెక్కేసుకుని 2047కి ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నించే విధంగా ఆయన ప్రణాళిక కృషికి మేము అందరం సహకరిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన మోదీ పాలనలో చారిత్రక మలుపు తిప్పిన ఘటనలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, సంస్కరణల ఒక ముఖ్య ఘట్టం. భారత ప్రజల అవసరాలకు విరుద్ధంగా ఉన్న ఆ చట్టాలను మార్చాల్సిన నిర్ణయానికి 2023లో బీజం పడింది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ సంహితగా, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ను భారతీయ నాగరిక సురక్షా సంహితగా, ఎవిడెన్స్ యాక్ట్ 1872ను భారతీయ సాక్ష్య అధినియంగా మార్చుతూ చట్టాలు ఆమోదించబడ్డాయి. భారతదేశం తన స్వతంత్ర చట్ట వ్యవస్థను నిర్మించుకునే దిశగా అడుగులు వేయడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారు. ఈ కొత్త చట్టాలు ప్రజాసేవ, సంక్షేమం, సాంకేతికత ఆధారిత దర్యాప్తు పద్ధతులపై దృష్టి సారించాయి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్న దేశద్రోహం వంటి పాత సెక్షన్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యానికి మరింత దగ్గరగా వచ్చాయి. అంతేకాదు ఆర్గనైజ్డ్ క్రైమ్, ఉగ్రవాదం వంటి శాంతిని భంగం చేసే నేరాలపై గట్టిగా వ్యవహరించేలా చట్టాలను రూపొందించారు. ఇది కేవలం చట్ట మార్పు కాదు, భారతదేశం తన స్వతంత్రతను చట్టపరంగా ప్రకటించుకున్న భారతీయతకు చట్టపరమైన రూపమిచ్చిన ఘట్టం. భారతదేశం 3 మతాల సమ్మేళన దేశం. అందరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రధాని మోదీ తన వంతు కృషిని నిరంతరం అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన చారిత్రక ఘట్టంగా నిలిచింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ను రద్దు చేస్తూ జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను ముగించింది. రాష్ట్ర శాసనసభ స్థానంలో పార్లమెంటును కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా పరిగణిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే జమ్మూ కాశ్మీర్, లడాఖ్గా విభజించారు. ఈ చర్య భారతదేశ సమగ్రతను బలపరిచే దిశగా ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు, భారత రాజ్యాంగ విలువలకు మరింత సమగ్రతను, సమానత్వాన్ని, శాంతిని అందించే చారిత్రక నిర్ణయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో వివాహ బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కుటుంబ వ్యవస్థను గౌరవించే సంస్కృతి పాతకాలం నుంచి కొనసాగుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా భార్యాభర్తలు విడిపోవడం అనేది చట్టపరంగా, న్యాయబద్ధంగా జరగాలని భారతీయులు ఆశిస్తూ ఉంటారు. కానీ ముస్లిం సంప్రదాయం ప్రకారం 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడం అంటే తలాక్ ఏ బిదత్, మహిళా హక్కులను తీవ్రంగా ఉల్లంఘించేలా ఉండేది. ఈ అన్యాయాన్ని సరిచేయాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం వివాహ హక్కుల పరిరక్షణ చట్టంను ప్రవేశపెట్టి ట్రిపుల్ తలాక్ను నేరంగా ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం తలాక్ ఏ బిదత్ ద్వారా విడాకులివ్వడం శిక్షార్హ నేరంగా పరిగణించబడుతుంది. అతిక్రమిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇది ముస్లిం మహిళల హక్కులను రక్షించే దిశగా తీసుకున్న చారిత్రక చర్యగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని సమానత్వం, న్యాయం, మహిళా గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది.
భారత రాజకీయ చరిత్రలో అత్యధిక కాలం ప్రధాని మంత్రి పీఠంపై కొనసాగిన వారిలో తొలి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాలు 286 రోజులు సేవలందించారు. ఆ తర్వాతి స్థానం ప్రధాని మోదీ అధిగమించారు. 2014 మే 26న ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా 3 సార్లు ప్రజల విశ్వాసాన్ని పొందుతూ దేశానికి సేవలందిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ విజయమే కాదు, దేశం కోసం నిరంతరం పనిచేసే నాయకత్వానికి, ప్రజాస్వామ్య స్థిరత్వానికి, ప్రజల నమ్మకానికి ప్రతీకగా కూడా భావించబడుతోంది. నాయకత్వం పదవిలో కాదు, ప్రజల హృదయాల్లో నిలవడంలో ఉన్నదని చరిత్ర మరోసారి గుర్తు చేసింది. దేశ ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఎంచేతంటే మనం ఎన్నో క్లిష్ట సమయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాలని కూడా వాళ్ళు యుద్ధాన్ని ఆఫ్ చేయించి మన భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అట్లాగే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం గురించి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి నిధులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కింది. పీఎం పీఠం అధిరోహించిన నాటి నుంచి ఉగ్రవాదంపై గట్టి వైఖరిని అవలంబిస్తూ దేశ భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఆయన పాలనలో 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి చర్యలు భారతదేశం ఉగ్రవాదంపై తక్షణ నిశిత ప్రతిస్పందన ఇవ్వగలదని ప్రపంచానికి స్పష్టంగా చాటి చెప్పాయి. అంతేకాదు ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం, ఎన్ఐఏ అధికారాలను విస్తరించడం, ఉగ్రవాద నేరస్తులపై వ్యక్తిగత నిషేధాలు విధించడం వంటి వ్యూహాత్మక మార్గాలు అమలయ్యాయి. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల ఏరివేతతో భారత్ తన భద్రతా సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడి, వీసాల రద్దు, ఇండస్ వాటర్ ట్రీటీపై పునరాలోచన వంటి చర్యలతో దాయాది దేశానికి స్పష్టమైన హెచ్చరికలు పంపుతూ మోదీ స్టాండ్కు ఒక కొలమానంగా నిలిచారు. ఇది కేవలం ప్రతిస్పందన కాదు, భారతదేశం శాంతికి, భద్రతకు, అంతర్జాతీయ న్యాయానికి అంకితమైన దేశంగా నిలబడుతున్నదని చరిత్ర మరోసారి గుర్తు చేసింది. జన్మదినాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు కొందరే. అందులో మోదీ ఒకరు. నాయకత్వం అంటే పదవిలో ఉండటం కాదు, ప్రజల హృదయాల్లో నిలవటం. మోదీ జీవితం, పాలన, ప్రజలతో అనుబంధం అన్నిట్లో ఒక నిజం మాత్రం దాగి ఉంది. దేశం కోసం జీవించే నాయకుడు. మోదీ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి నిర్ణయం భారత భవిష్యత్తు కోసం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం, వసుదైక కుటుంబం అనే తత్వం, ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యం, ఇవన్నీ ఒకే దిశగా సాగుతున్నాయి. ఇది నాయకత్వం కాదు, జాతి తపస్సు. ఇది పాలన కాదు, ప్రజల ఆశయాలకు అద్దం. ఆయనే నరేంద్ర మోదీ. ఒక వ్యక్తి కాదు, ఒక దిశ.